అనంతపురం జిల్లాలోని అరటి రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ప్రభుత్వంపై మండిపడ్డారు. బాధిత రైతులతో కలిసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఆనంద్కు వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అకాల వర్షాలతో అరటి, మొక్కజొన్న, మామిడి పంటలు పూర్తిగా దెబ్బతినడంతో నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రైతులతో కలిసి పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తామని విశ్వేశ్వరరెడ్డి హెచ్చరించారు. బాబు పోయినారు కానీ వాళ్ళు ఎవరు కూడా పరిహారం వచ్చే పరిస్థితి లేదు. అందుకనే కలెక్టర్ గారిని ప్రభుత్వంని మేము కోరుతున్నది ఏమంటే ప్రభుత్వం పైన ఒత్తిడి తేవాలి కలెక్టర్ గారని కూడా కోరాము. అవసరమైతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా అనేక రాష్ట్రాల్లో కూడా అరటి సాగు చేస్తూ ఉన్నారు. అందుకని సెంట్రల్ గవర్నమెంట్ కూడా జోక్యం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వం కొనాల మద్దతు ధర జగన్ గారు ఉన్నప్పుడు మద్దతు ధర ప్రకటించినాడు బనానాకు. అదేవిధంగా అమ్ముకోవడానికి అనేక ప్రాంతాలకి ట్రావెలింగ్ ఏర్పాట్లు చేసి లాజిస్టిక్స్ ఏర్పాటు చేసి తర్వాత ట్రైన్స్ ద్వారా పంపించి రైతుల నుంచి కొన్నాడు. అట్లాంటి చొరవ మీరు చూపండి అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. కలపండి అన్ని రైతు సంఘాలని మీటింగ్ వేయండి. అదేవిధంగా అధికారులు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కూర్చోండి, మీరు గవర్నమెంట్ కూర్చోండి, ప్రతిపక్ష పార్టీల వాళ్ళని ఆహ్వానించండి. ఏం చేద్దాం ఇట్లాంటి ఇదొక సంక్షోభంగా చూడాలని చెప్పి నేను ఈరోజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను. ఇన్ని లక్షల మంది రైతులు అరటి సాగు వదిలిపెట్టి లక్షలాది రూపాయలు నష్టపోతే ఎంత దారుణమైనటువంటి నష్టం జరుగుతుంది అనేది మీరు ఆలోచించమని అడుగుతున్నా. ఎప్పుడో ఈరోజు నేను 30 ఏండ్లు ముందు ఆలోచిస్తా విజనరీ నేనని చెప్పి 2047కు సంబంధించిన ప్రణాళికలు రూపొందిస్తున్న మీకు మరి అరటి రైతులకి సంక్షోభం వస్తుందని మీరు గుర్తించాలి కదా. ఎక్కడైనా గోడౌన్స్ కట్టినారా, కొనే ఏర్పాట్లు చేసినారా? ఒక్క ఇదే కాదు ఏ పంటను కూడా ఒక్క కేజీ అయినా కూడా మీరు కొన్నారని చెప్పి చెప్తున్నా. ఇన్సూరెన్స్ సౌకర్యం లేకుండా చేసినారు. గతంలో ప్రీమియం ప్రభుత్వమే కట్టి అందరికీ ఇన్సూరెన్స్ వచ్చి ఏర్పాటు చేసింది జగన్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు. అదేవిధంగా మార్కెట్ ఇంటర్వెన్షన్ స్కీమ్ కింద రైతుల నుంచి ఈరోజు ధర కొని మద్దతు ధర కొని వాటన్నింటి కూడా రైతులకి నిలబెట్టేలా చేసింది. మద్దతు ధరకు ప్రభుత్వం కొనడం వల్ల ప్రైవేట్ వ్యాపారులు కూడా వచ్చి ఆ రోజు రైతులకి న్యాయం జరిగింది. ఆ రోజు మీరు మద్దతు ధరకు ఆ రోజు మేము 7,800 కోట్ల రూపాయల వరకు కూడా మద్దతు ధరకే ఖర్చు పెట్టినాం వైఎస్ జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. అదేవిధంగా దాదాపు 1,85,000 కోట్లు జగన్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతుల కోసం ఖర్చు పెట్టడం జరిగింది. మరో 2,400 కోట్ల రూపాయలు ఇన్సూరెన్స్ ద్వారా రైతులకు అందించడం జరిగింది. మీరు ఏం చేశారని నేను అడుగుతా ఉన్నా. రైతుల గురించి అసలు ఆలోచించారా? వదిలిపెట్టేస్తారా? అన్ని క్వాంటమ్ వ్యాలీ అని అమరావతి అని ఇట్లాంటి మాటలు చెప్పుకుంటూ పోతారా? రైతులు మీ కళ్ళ ముందే దివాళా ఎత్తుతా ఉన్నారు, పంటలు కోల్పోతూ ఉన్నారు, హృదయ విదారకమైనటువంటి పరిస్థితి ఉంది, ఒక సంక్షోభం ఉంది గ్రామాల్లో. వాటి గురించి ఆలోచించుకుంటే